వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. ఇక ముందుగా బీహార్లోని బాంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో జన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ ఆధిక్యాన్ని క్రమంగా పెంచుకుంటూ ముందంజలో కొనసాగుతున్నారు. 7 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి ఆయన 3811 ఓట్ల ఆధిక్యం సాధించినట్టు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మొదటి రౌండ్లో 826 ఓట్ల లీడ్తో ప్రారంభమైన ప్రశాంత్ కిషోర్ ఆధిక్యం 7వ రౌండ్కు 3811 ఓట్లకు చేరుకుంది. దాంతో బీజేపీకి ప్రతిష్టాత్మకంగా భావించే బాంకీపూర్ స్థానంలో ముందంజలో కొనసాగుతున్నారు. ఇక బీజేపీ నేత నితిన్ నబీన్ రాజీనామాతో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇక మొత్తం 31 రౌండ్లలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, జన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ ఓట్ల లెక్కింపులో ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అసలు ఓట్ల లెక్కింపు ఎంతవరకు వచ్చింది? ప్రాసెస్ కంప్లీట్ అయినట్టేనా? దాదాపు మనకు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నటువంటి ఉప ఎన్నిక, దాదాపు జంతర్ మంతర్ నిరసనల తర్వాత జరిగేటటువంటి మొట్టమొదటి ఉప ఎన్నిక. ఇటు అంటే రాజకీయ విశ్లేషకులు దాదాపు చాలా మటుకు కూడా ఇప్పుడు జరిగేటటువంటి ఉప ఎన్నిక గురించే ప్రధానంగా చర్చించుకుంటున్నటువంటిది. ఒకవైపు ఇటు బీహార్కి సంబంధించినటువంటిది జన్ సురాజ్ పార్టీ అధినేత మొట్టమొదటిసారిగా ఎన్నికల బరిలో నిలబడ్డము, ప్రశాంత్ కిషోర్ పోటీ చేసినటువంటిది. దాదాపు బీజేపీ కంచుకోట అయినటువంటి బంకీపూర్ అన్నటువంటి నితిన్ నబీన్ నియోజకవర్గము, ఆయన ఏదైతే బీజేపీ ఈ సెంట్రల్ రాజకీయాల్లోకి రావడంతో ఆ పార్టీ అంటే ఏదైతే స్థానం ఖాళీ కావడము, ఆ తర్వాత ఉప ఎన్నిక జరిగినటువంటిది. దాదాపు ఈ రోజు ఉదయం నుంచి అంటే 30వ తేదీన దీనికి సంబంధించినటువంటి ఎన్నిక జరిగినటువంటిది. దాదాపు ఈ రోజు పోలింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటల నుంచి కొనసాగుతుంది. కానీ ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా దాదాపు 3000 ఓట్లకు పైగా కూడా పైచిలుక కూడా ఇటు ఆధిక్యంలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దాదాపు మరొక గంట సేపట్లో ఏదైతే ఇటు రౌండ్స్ దాదాపు మనకు 20 రౌండ్స్లో దాదాపు ఇప్పటి వరకు కూడా 16 రౌండ్స్ పూర్తయ్యాయి. మరికొంత సేపట్లో దీనికి సంబంధించినటువంటిది ఎన్నికలకు సంబంధించినటువంటిది ఇటు చాలా క్లియర్గా ఎన్నికల కమిషన్ ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. దాదాపు ఇటు నువ్వా నేనా అన్నటువంటిది ఉదయం నుంచి కూడా ఏదైతే బీహార్లో ఉండేటటువంటి బంకీపూర్ చాలా కీలకమైనటువంటి నియోజకవర్గము. అంతేకాకుండా దాదాపు గతంలో ఏదైతే ఓటింగ్ ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ఓటింగ్ ప్రక్రియలో ఇప్పటికీ కూడా చాలా తక్కువ అంటే గత ఎన్నికల్లో దాదాపు 41% పోటీ అంటే 41% ఓటింగ్ ప్రక్రియ జరిగింది. ఈసారి దాదాపు చాలా తక్కువ కూడా ఓటింగ్ జరగడము, ఇక్కడ చాలా క్రియాశీలకంగా కూడా ఓటర్లు కూడా ఎక్కువగా పార్టిసిపేట్ చేయకపోవడంతో ఒక్కసారిగా కూడా ప్రధానమైనటువంటి చర్చ ఎక్కువగా కూడా బంకీపూర్లో పర్సన్స్ ఎక్కువగా ఉండడము, యువత ఎక్కువగా కూడా ఓటింగ్ వేయకపోవడం కూడా ఓటింగ్ శాతం తగ్గడానికి కూడా కారణం అంటూ కూడా చాలా మంది గత 2 రోజుల నుంచి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశము. కానీ ఇప్పుడు అందుతున్నటువంటి సమాచార ప్రకారంగా 11,603 ఓట్లతో ఇటు ప్రశాంత్ కిషోర్ ఏదైతే ఇప్పటి వరకు సాధించినటువంటి ఓట్లు ఇటు ముఖ్యంగా ఇటు మనకు ప్రశాంత్ కిషోర్ తర్వాత కీలకంగా అటు బీజేపీకి సంబంధించినటువంటిది అభ్యర్థికి ఇద్దరికి కూడా దాదాపు 3000 ఓట్లతో తేడాతోటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఓటింగ్ ప్రక్రియ అనుకోవచ్చు. ఆధిక్యంలో ప్రశాంత్ కిషోర్ ఉన్నారు. దాదాపు ఇప్పటి వరకు కూడా ప్రశాంత్ కిషోర్కి సంబంధించినటువంటి ఓట్లు అటు నీరజ్ కుమార్కి ఇద్దరికి కూడా చాలా 3000 ఓట్ల తేడాతోటే ఉన్నది. దాదాపు నీరజ్ కుమార్ గత అంటే ఏదైతే నితిన్ నబీన్ తర్వాత ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనడం నీరజ్ కుమార్ మొట్టమొదటి ఎన్నికలని చెప్పవచ్చు. దాదాపు ఇప్పటి వరకు కూడా అందుతున్నటువంటి సమాచార ప్రకారంగా బీజేపీ కంచుకోటలో మొట్టమొదటిసారిగా ఇటు ప్రశాంత్ కిషోర్ జెండా వేయబోతున్నారు అన్నటువంటి వార్తలు మాత్రం వస్తున్నాయి. ఇంకా దాదాపు ఒక 3 రౌండ్లు మాత్రమే మిగిలి ఉన్నది. దాదాపు ఇక్కడ అందుతున్నటువంటి సమాచార ప్రకారంగా 3 గంటల వరకు దీని ఫలితాలు కూడా వెల్లడించేటటువంటి అవకాశం ఉంది. కానీ ఇక్కడ దాదాపు ప్రశాంత్ కిషోర్కి సంబంధించినటువంటిది గత బీహార్ ఎన్నికల్లో 243 స్థానాల్లో పోటీ చేయడం జరిగింది. కానీ 243 బీహార్ స్థానాల్లో 238 స్థానాల్లో బీహార్లో పోటీ చేసినా కూడా ఎక్కడ కూడా అంటే ఒక్క అభ్యర్థి కూడా గెలవకపోవడము, మొట్టమొదటిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఇటు ప్రశాంత్ కిషోర్ రావడము, అది కూడా బీజేపీ సంబంధించినటువంటి కంచుకోటలో ఆయన పోటీ చేయడం అన్నది చాలా కీలకము.
అటు గుజరాత్కి సంబంధించినటువంటిది మంజల్పూర్లో బీజేపీ అభ్యర్థి గెలిచేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మధ్యప్రదేశ్కి వచ్చేసరికి మనకి ఇక్కడ దతియాలో బీజేపీ కాంగ్రెస్ ఇద్దరి మధ్య కూడా నువ్వా నేనా అన్న పోరు మాత్రము ఇక్కడ సాగుతున్నటువంటిది. కానీ ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటి బంకీపూర్ నియోజకవర్గం 1995 నుంచి కూడా బీజేపీ కంచుకోట. ఇందులో మొట్టమొదటిసారిగా ప్రశాంత్ కిషోర్ విజయం సాధిస్తాడా అన్నదే ఉత్కంఠతో అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి అంశం. రైట్, థ్యాంక్ యూ కళా.